హాయ్ అండి. 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు అండ్ కారం, ఒక స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ ఇక్కడ నేను 2.5 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు అండ్ 1 కప్పు పెరుగు అండ్ 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా చికెన్కి పట్టేలా. బాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టండి. ఇక్కడ 1 కేజీ చికెన్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అండ్ ఒక 3 or 2 బిర్యానీ లీవ్స్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 or 4 లవంగాలు అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను రైస్ పొడిగా రావడానికి. ఇంకొక పాన్ పెట్టుకొని ఆ పాన్లో 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. మనం మరిగిస్తున్న వాటర్లో కూడా 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇలా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఇంకెక్కువ టైం ఉంటే నైట్ కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా గీ యాడ్ చేసిన ప్యాన్లోకి ఈ చికెన్ని వేసుకుని లో ఫ్లేమ్లో 70% కుక్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 15 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు చికెన్ కూడా ప్యారలల్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వాటర్ పెట్టుకున్నాం కదా, అది బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. రైస్ కూడా మనకి ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి మనం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చికెన్ ఎక్కడి వరకు కుక్ అయిందో ఒకసారి చూద్దాం. కొద్దిసేపు కుక్ అవ్వాలి చికెన్. ప్యారలల్గా రైస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి, ఓవర్ కుక్ అవ్వకూడదు. చికెన్ 70% కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ ప్యారలల్గా రైస్ కూడా కుక్ అయిపోయింది, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ నేను రైస్ నుంచి వాటర్ సపరేట్ చేసుకున్నాను. వాటర్ పారబోయకండి, ఇది మనకి నెక్స్ట్ యూజ్ అవుతుంది. బిర్యానీకి ఈ టైప్ గిన్నె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ లోతుగా ఉంటుంది కదా, సో అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ బిర్యానీ గిన్నెలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ యాడ్ చేయండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి చికెన్ని. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ కూడా యాడ్ చేసి కొంచెం గ్రేవీని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత 1 లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను కుక్ చేసిన రైస్లో హాఫ్ రైస్ నేను ఒక 1 లేయర్ కింద యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ రైస్ నేను సెకండ్ లేయర్లో యాడ్ చేస్తాను. 1 లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర పైన యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి పైన మొత్తం.
ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్న చికెన్ గ్రేవీ అన్నది ఈ పైన యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన రైస్ని సెకండ్ లేయర్ కింద వేసుకుంటున్నాను. రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంది, నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ లేకపోతే కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేస్తే మీకు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ రెడీ అవుతుంది. సో అది యూజ్ చేయండి. నా దగ్గర ఎల్లో కలర్ లేదు, సో నేను అదే వేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా కొద్దిగా వాటర్ ఉంచుకున్నాం కదా, అది ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ పాన్ ఒకటి తీసుకుని దాని మీద నేను ఈ గిన్నెను అన్నది పెట్టుకున్నాను. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టలేదు, డైరెక్ట్గా పెడితే అది మాడిపోతుంది. అందుకే నేను కిందన అట్లా రెక్ పెట్టి దానిపైన గిన్నె పెట్టాను. అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేశాను. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని నెక్స్ట్ 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక బొగ్గుని బాగా కాల్చుకున్నాను. ఈ బిర్యానీ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఒక 1 అవర్ అలాగే వదిలేయండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే మనం ఒక బౌల్లోకి ఈ బొగ్గుని యాడ్ చేసుకుని ఆ బొగ్గు మీద కొంచెం గీ యాడ్ చేసి వెంటనే లిడ్ క్లోజ్ చేసేయండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మీ బిర్యానీకి పడుతుంది. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, అంతే. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సారీ స్మోకీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.